యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం 19వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రశాంత జీవితమే పరిశుద్ధ జీవితం. ప్రశాంత జీవితమే పరిశుద్ధ జీవితం. వాక్య భాగము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి. అక్కడ పౌలు ఏమని రాస్తున్నాడంటే, తోడి వారితో ప్రశాంత జీవితంను జీవించుటకై యత్నింపుడు, పరిశుద్ధ జీవితము జీవించడానికి ప్రయత్నం చేయండి. అది లేక ఎవరు కూడా దేవుని దర్శింపలేరు. అంటే మీరు మత్తయి సువార్తలు కూడా చదివితే అండి 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. అంటే పరలోకానికి మనం వెళ్ళి అక్కడ దేవుని ముఖాముఖి చూడాలంటే మనము మన తోడి వాళ్ళతో ప్రశాంత జీవితాన్ని జీవించాలి. అదే పరిశుద్ధ జీవితము అని చెప్తున్నారు. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ప్రశాంతంగా జీవించడము అది పరిశుద్ధ జీవితము అని చెప్తున్నారు. అలా జీవించేవాళ్ళు పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుని దర్శిస్తారు. మీకు పరలోకం కావాలంటే అందరితో సమాధానంగా జీవించండి. అందుకే బైబిల్ గ్రంథం అంతా కూడా 2 మాటలేనండి. అవి 10 ఆజ్ఞలు కావచ్చు, లేదా అష్టభాగ్యాలు కావచ్చు. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు నిర్గమకాండ 20లో, లేదా యేసు ప్రభు చెప్పిన అష్టభాగ్యాలు మత్తయి 5లో 3-10 వరకు. ఈ 10 ఆజ్ఞలు అష్టభాగ్యాలు ఒకటే చెప్తాయండి. దేవుణ్ణి ప్రేమించండి, మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఆ కనబడని దేవుణ్ణి మనిషిలో చూసి ఆ మనిషిని ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమించినట్లే. కనుకనే మన పెద్దలు చెప్తారు కదండి, మానవ సేవయే మాధవ సేవ. నా గురువు గారు కూడా చెప్తారు నాకు, సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్. మనిషిలో ఉన్న దేవుణ్ణి ఆరాధించాలి. అంటే మనిషిని ప్రేమిస్తే ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అని. ప్రశాంతంగా జీవించాలండి. నాకు ఒకటి జ్ఞాపకం వస్తూ ఉందన్నమాట చెప్పాలన్నప్పుడు. దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయిండొచ్చండి. ఎందుకంటే ఈ మే నెలకి 27 సంవత్సరాలు అయిపోయిందండి దేవుని యొక్క సేవలో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభుతో నా వివాహం అన్నమాట. క్రైస్తవ జీవితం అనేది క్రీస్తుతో అంటుకట్టబడ్డాం. ఆయన ద్రాక్షవల్లి, మనం కొమ్మలు, రెమ్మలు. ఆయన యొక్క ప్రేమ, ఆయన స్వభావం మనలో పోయబడ్డాం అన్నమాట. ఆయనలో అంటు కట్టబడకుండా ఇన్ని ప్రార్థనలు చేశాను, ఇన్ని ఉపవాసాలు చేశాను. దాన్ని రిలీజియస్ లైఫ్ అంటారేమో, మతాచారాలు కావచ్చు. కానీ యేసు ప్రభుతో అంటు కట్టబడి ఆయన స్వభావాన్ని పొంది ఆయన ప్రేమ ఫలాల్ని ఫలించడమే క్రైస్తవ జీవితం అండి. నేను ఒకసారి మరి దాదాపు 20 సంవత్సరాల క్రితం కావచ్చు, ధర్మరాజ్య వేది అని ఒక మీటింగ్ పెట్టారండి ఉస్మానియా యూనివర్సిటీలో, హైదరాబాద్ అనమాట. సో ఒక ప్రీస్ట్ నన్ను కూడా ఆహ్వానించారమ్మా, ఈ మీటింగ్కి మీరు కూడా రండి, చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని. నేను అన్నాను, సరే ఫాదర్, దేవుడే పిలుస్తున్నారు అనుకుంటానండి. సో ఈ ధర్మరాజ్య వేదిలో ఏంటి అంటే, నేను అక్కడికి వెళ్ళానండి. అన్ని మతాల గురువులు అన్నమాట. ముస్లిం మతం నుంచి ముల్లాలు కదండి, తర్వాత హిందూ పూజారులు, క్రైస్తవ ఫాదర్సు, పాస్టర్లు, అలాగే వేరే మతాల వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళని ఏమంటారో నాకు అంత బాగా తెలీదు. బౌద్ధ మతము, తర్వాత ఇంకా వీళ్ళు జైన్స్ వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు ఒకరు ప్రార్థన చేశారండి. స్టేజ్ మీద కూర్చున్నారు వివిధ మతాలకి చెందిన గురువులు అన్నమాట. వాళ్ళందరూ ఒకటే చెప్పారండి, మనమంతా ఒక దేవుని పిల్లలు, వసుదైక కుటుంబం. ఏ మతంలో ఉన్నా దేవుడు చెప్పేది ఒకటే, మీరు ప్రశాంతంగా జీవించండి.
శాంతిగా జీవించండి. చక్కగా చాలా బాగుందండి. నాకు ఇన్ని సంవత్సరాలైనా నా హృదయంలో నిలిచిపోయిందనమాట. అందరం కలిసి చక్కగా మళ్ళా ఈ మీటింగ్ తర్వాత లంచ్ చేసామన్నమాట. అయితే క్లోజింగ్ ప్రేయర్ని ఒక ప్రీస్ట్కి ఇచ్చారండి. నన్ను పిలిచిన ప్రీస్ట్ కాదు, ఇంకో ప్రీస్ట్. అప్పుడు ఫాదర్ గారు ప్రార్థన చేశారనమాట. ప్రభా, పరలోకంలో ఉన్న తండ్రి పరమాత్మ, ఎవరు ఎలా పిలిచినా నువ్వు ఒకే తండ్రివి. ఈ భూమిని నువ్వే సృజించావు, మమ్మల్ని కూడా నువ్వే సృజించావు. కనుక మాలో ప్రేమను పెట్టి మేము ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మాకు సహాయం చేయండి అని చెప్పి చివర్లో ఓం శాంతి 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 అన్నారండి. ఇంకా నేను అప్పుడే రక్షణలోకి వచ్చాను. ఇమోషనల్గా ఉన్నాను. తర్వాత తెలిసి తెలియక సగం ఆ ఫాదర్ దగ్గర వెళ్ళి అడిగాను అనమాట. ఫాదర్, మీరు ప్రార్థన బాగా చేశారు, చివర్లో యేసు నామంలో అంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేశానని చెప్పాను. అప్పుడు ఫాదర్ చాలా పీస్ఫుల్గా చెప్పారండి. నేను నేర్చుకున్నాను ఏంటంటే రియాక్ట్ కావద్దు, పీస్ఫుల్గా ఉండాలి చెప్పారమ్మా. ఓం శాంతి శాంతి అంటే మొదటి శాంతి, నన్ను సృష్టించిన సృష్టికర్త నీతో నాకు శాంతి. తర్వాత రెండోది ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళతో నాకు శాంతి దయచేయి. మూడో శాంతి, నాలో నాకే శాంతి, అంతరంగంలో శాంతి. మనలో ఇదో మనకి శరీరం ఉందమ్మా, బాహ్య పురుషుడు, మరి అంతరంగ పురుషుడు ఆత్మ. ఈ రెంటిని మరి ఇదో మనస్సు ఉంటుంది, మన ఆలోచనలు, విల్ పవరు, అవన్నీ కూడా. సో మనం నీతిగా జీవించినప్పుడే మనకి అంతరంగంలో శాంతి ఉంటుంది. ఆ పరమాత్మతో మనం సమాధానం ఎప్పుడు పడతామంటే మన పొరుగు వాళ్ళతో సమాధానం, అంతరంగంలో సమాధానం అన్నమాట. ఇంకా నాకు అది నా జీవితంలో నా హృదయంలో అది దాచబడిన ఒక ధనంగా ఉందండి. దేవునితో సమాధాన పడాలి. కొలోసి 1:20 పౌలు రాస్తాడు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నారు. ఎందుకంటే ఆయన రక్తము, పరిశుద్ధ రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. నాకు పాప క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా, కనుక తండ్రితో సమాధానం. ఆ తర్వాత పొరుగు వాళ్ళతో సమాధానం. రోమా 13లో కూడా పౌలు చెప్తాడండి, 8 నుంచి 10 వరకు అన్నమాట. మీరెవరికి ఏది అప్పు ఉండకూడదు. మీకు ప్రశాంతమైన జీవితం కావాలి, అదే పరిశుద్ధ జీవితం. మీరు ప్రశాంతంగా జీవించాలంటే మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దండి. నిన్న కూడా ఒక సోదరి ఫోన్ చేశారు, అప్పు తీసుకున్నాము, మరి ఇల్లు కట్టాము, అప్పులు ఇంకా నెల నెల కట్టాలంట, కట్ అయిపోతుంది అనమాట. సో 4 నెలల నుంచి కట్టలేదు, మాకు భయం వేస్తూ ఉంది, వాళ్ళు మమ్మల్ని అడుగుతారు ఏం చేయాలి, ఎంత టెన్షన్ వస్తుందో మాకు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు నేను చెప్పానమ్మా, ఇదో సిరాక్ గ్రంథంలో చెప్పారు ఏంటి అని అంటే, ఇల్లు కట్టుటకు గాను అప్పు చేయడము తన సమాధికి తానే రాళ్ళు పోగు చేసుకొనుట వంటిది అని. సిరాకు 21:8 అన్నమాట. కనుక ఎందుకమ్మా అప్పు చేయడం ఎందుకు, ఇల్లు కట్టడం ఎందుకు, అది మళ్ళీ అప్పు తీర్చలేక, వడ్డీలు కట్టలేక. ఒక సోదరు అయితే మేము ఇంకా చనిపోదాం అనుకుంటాం, అంత ప్రెషర్ ఎక్కువైంది. నేను అన్న చనిపోతే ఏమొస్తుందమ్మా, ఆ ఇల్లు అమ్మేసి అప్పులు కట్టేసి హాయిగా ఉండండి అని చెప్పాను. మీరు ఇలా జీవించాలన్నమాట. ఎవరికి ఏది అప్పు లేకుండా, అప్పు చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, ఒకరిది దోచుకోకుండా, తోడి వారిని ప్రేమించేవాడు చట్టాన్ని నెరవేర్చినట్లే. నీవు నీ తోటి వాళ్ళని ప్రేమించావనుకో, వాళ్ళకి నువ్వు హాని చెయ్యవు, వాళ్ళది దొంగతనం చేయవు, వాళ్ళ డబ్బు తీసుకుంటే తిరిగి ఇచ్చేస్తావు, వాళ్ళ గురించి కొండాలు చెప్పవు, చెడు మాట్లాడవు, వాళ్ళ వస్తువులు దొంగతనం చెయ్యవు. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. నువ్వు ఏం కోరుకుంటావు ఇతరులు నీకు చేయాలని, అది నువ్వు ఇతరులకు చెయ్యి. వాళ్ళు నన్ను చూసుకోవాలి, నాకు సాయం చేయాలి, నువ్వే ఇతరులకు సాయం చేయి. అందరూ నన్ను గౌరవించాలి, నాకు హలో చెప్పాలి, నువ్వే అందరినీ గౌరవించు. ఇదే ధర్మశాస్త్రం యొక్క సారాంశము అని కూడా అంటారు. యేసు ప్రభు కూడా మత్తయి 7:12 చెప్తారనమాట. సో ఈ రోజు ఒక్క వ్యక్తి అండి,
ప్రశాంతంగా జీవించిన ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించుకుందాం. పాత నిబంధనలో నాకు బాగా నచ్చిన వ్యక్తి అన్నమాట. ఎవరంటే ఇస్సాక్ అండి, అబ్రాహాం యొక్క కొడుకు అన్నమాట. ఆ ఇస్సాక్ పుట్టినప్పుడు ఆదికాండం 21లో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, అబ్బా దేవుడు నాకు బిడ్డనిచ్చి నన్ను నవ్వుల తేలించారు, నాకెంత ఆనందము, కనుక నేను ఈ కొడుకు ఇస్సాక్ అని పేరు పెట్టుకుంటాను. అంటే అబ్రాహాం సారా ఇద్దరు కలిసి అనమాట. ఇస్సాక్ అంటే ఇంటికి ఆనందం. ఆమెకి 91 సంవత్సరాలు, అబ్రాహాంకి 100 సంవత్సరాలు. ఇద్దరు బాబుతో ఎంత ఆనందం అండి. ఆ బాబుకి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇంకా ఎప్పుడు అబ్రాహాం లోకం అంతా కొడుకే అయిపోయినాడు అని చెప్పి దేవుడు ఒక పరీక్ష పెడదామని, నీ ఏకైక కుమారుని అబ్రాహాము అని పిలుస్తారు. ఆదికాండం 22 అనమాట. చిత్తం ప్రభు అంటాడు చూడండి, నీ ఏకైక కుమారుడు, నువ్వు ఎంతగానో ప్రేమించే నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు. నీవు ఆ మోరియా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక కొండ చూపిస్తా, దాని మీద నీ కొడుకు నాకు బలిగా ఇవ్వు. అబ్రాహాంతో దేవుడు మాట్లాడుతుంటే ఈరోజు అంటే దర్శనాల్లాగా కొన్ని చూపిస్తారండి. అప్పుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నప్పుడు ఆ గుడారంలో సారా ఉంది, అలాగే బాబు 12 సంవత్సరాలు ఇస్సాక్ కూడా ఉన్నాడనమాట. చిత్తం ప్రభు ఆ దేవుడు మాట్లాడగానే అప్పుడు నేను అనుకుంటున్నాను అనమాట, ఏంటంటే టు మై అండర్స్టాండింగ్ ఇస్సాక్ కూడా విన్నాడు కదా, నానా సిద్ధం, నానా నేను రెడీ, నాన్న పదం, నానా నేను సిద్ధం, ఐఎమ్ రెడీ, షెల్ వి గో అని చెప్పి, అమ్మ అన్నీ మాకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేయి. సారా కూడా మరి కొడుకును మరి బలి 2 రోజుల ప్రయాణం చేస్తారనమాట. 3వ నాటికి వాళ్ళు మోరియా ప్రాంతానికి చేరుకుంటారు. అప్పుడు ఆ కొండను చూస్తాడు. తనతో పాటు 2 పనివాళ్ళు తీసుకెళ్ళాడు కదా. అప్పుడు పనివాళ్ళతో అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను పిల్లవాడు కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వచ్చేస్తాం. ఆదికాండం 22:5 అండి. మొదటిసారి ఆరాధన, వర్షిప్ అనే మాట అబ్రాహాం నోట్లోంచి వస్తుందన్నమాట. ఏంటి అనంటే ఆరాధన అంటే దేవుని మాటకు విధేయత చూపించడం అండి. నోటితో పాడే పాటలు కాదు, నోటితో చేసే ప్రార్థన కాదు, కానీ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించండి, అంతే. ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందన్నమాట. అక్కడ పైకి వెళ్తూ ఉంటే మరి కట్టెల మోపు నా తల మీద పెట్టినా కొండ ఎక్కే ముందే అని ఉంటాడనమాట చిన్నవాడు. ఇంకా వాళ్ళ నానేమో కత్తి తీసుకుంటాడు, నిప్పు తీసుకుంటాడు. చూద్దామని ఇదో పెట్టు నాన్న అంటాడనమాట. ఆ తర్వాత నాన్నని పరీక్షించాలని అడుగుతాడు, కానీ కత్తి ఎత్తినప్పుడు కొడుకుని బలిపీఠం మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టి దేవుడు చెప్తారు, ఇదో నీవు నీ ఏకైక కుమారుని నాకు బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డావు కనుక నీవు దైవభీతి గలవాడవని నేను నమ్ముతున్నాను. చిన్నవాని మీద చేయి చేసుకోకు అబ్రాహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల్లాగా నీ పిల్లలు, భూలోకంలో వంశాలన్నీ నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడతాయి. ఈ వాగ్దానం అంటే తన కొడుకు యేసుప్రభు దేవుని కొడుకండి. యేసుప్రభు ఈ లోకంలో జన్మించి ఆయన శిలువ మరణం ద్వారా పునరుద్ధానాల ద్వారా ప్రపంచమంతా ఆశీర్వదించబడింది అన్నమాట. అంత విధేయత అండి. ఆ తర్వాత మనం ఇంకా 24లో ఇస్సాకు పెళ్ళి అవుతుందండి. ఈ రిబేకాని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు అని ఉంటుంది. ఇంకా మీరు 25లో చూస్తే 20 సంవత్సరాల పిల్లలు ఉండరు. 40 సంవత్సరాలకు పెళ్ళి అవుతే మరి 60 సంవత్సరాలు వచ్చేస్తాయి. దాదాపు 1 సంవత్సరం లెస్ అనుకోండి. ఇంకా ఆమె ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళి ఉండొచ్చు. నువ్వు గొడ్రాలని అవమానించారేమో, పెళ్ళిళ్ళలో అంటారు కదా గొడ్రాలు బొట్టు పెట్టకూడదు, అట్లాంటిది ఏదో. ఆమె ఏడుస్తూ ఇంటికి వస్తే ఏమైంది అంటే ఇలాంటి అవమానం జరిగింది అంటే అని చెప్పుంటుంది రిబెక్కా. వెంటనే ఇస్సాకు ప్రార్థన చేస్తాడు, ప్రభా నా భార్య గర్భం తెరిచి నా భార్యకు ఒక్క బిడ్డనివ్వండి, నా కోసం కాదు కానీ నా భార్య ఏడవడని చూడలేను. అప్పుడు దేవుడు ఇస్సాకు ప్రార్థన విని కవల పిల్లల్ని ఇస్తాడండి. ఆదికాండం 25-21 ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత 26వ అధ్యాయానికి వచ్చేద్దామండి. ఇక్కడ మరి
కరువు వస్తుందన్నమాట. అబ్రహాం కాలంలో ఆదికాండం 12లో వస్తుంది. ఇప్పుడు ఇస్సాక్ కాలంలో 26వ అధ్యాయంలో కరువు వస్తుందన్నమాట. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఉంటున్నది ఎక్కడ అంటే బేర్షబాలో ఉంటారండి. అక్కడ కానా దేశం, అక్కడి నుంచి ప్రక్కనే ఉంటుంది ఫిలిస్తీయ దేశం. మీరు మ్యాప్ చూడండి వెనకాల 3వ పటంలో యేసుక్రీస్తు కాలం నాటి పాలస్తీనా అంటుంది. ఈ ఇజ్రాయెల్ దేశం ప్రక్కనే ఫిలిస్తీయ దేశం ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తాడు. అక్కడ గెరారు పట్టణంలో వెళ్తాడు. అక్కడ రాజు పేరు అబీమెలెకు అనమాట. కానీ ఫిలిస్తీన్లు వీళ్ళు బద్ద శత్రువులు కదండి మొదటి నుంచి కూడా. ఎందుకో ఇస్సాకు అక్కడ నచ్చదు. ఇక్కడ వద్దులే, మా నాన్న ఐగుప్తికి వెళ్ళాడు కదా, కిందికి ఉంటుంది అనమాట. అక్కడ వెళ్దామని ఆలోచించుకుంటుంటాడనమాట. ఆలోచనలు వస్తుంటే దేవుడు ఆయనకి ప్రత్యక్షం అవుతారండి. వద్దు వద్దు, ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఐగుప్తుకు వెళ్ళకయ్యా, నేను ఆశీర్వదిస్తా. తెలుసా, మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడు కాబట్టి నేను ఆశీర్వదిస్తాను. ఈ భూములన్నీ నేను నీకు ఇస్తా. భూలోకంలో వంశాలన్నీ కూడా నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడు. వాళ్ళ నాన్నకి ఏం చెప్పారు దేవుడు అబ్రహాంకి, అలాగే ఇస్సాకు కూడా చెప్తారు. అప్పుడు దేవుని మాట మీద ఇస్సాకు ఫిలిస్తీయ దేశంలో గెరార్లో స్థిరపడతాడు. ఆదికాండం 26:6 అండి. మీరు తప్పకుండా చదువుకోవాలి. ఇస్సాకు అంటే ఎంత దేవునికి విధేయిస్తాడు, భార్యని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. ఒకే భార్య ఉంటుందండి, అందుకే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అన్నమాట. ఒక ఆదాంకి ఒకే అవ్వ. నేను ఇష్టపడాలి అని అంటే వాళ్ళ వివాహ జీవితం సరిగ్గా ఉండాలని. ఒక భర్తకి ఒకే భార్య, దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అది ఫస్ట్ నేను చూసేదన్నమాట. అలా ఉంటాడనమాట ఇస్సాకు. అయితే ఇప్పుడు దేవుడు చెప్పగా నేను ఇక్కడే ఉండు, ఐగుప్తికి పోకు అని నేను ఆశీర్వదిస్తా కదా, మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడయ్యా, నేను ఏదేది చెప్పానో అవన్నీ చేశాడు కాబట్టి నేను దీవిస్తాను. తండ్రులకి వినబడుతుంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫర్ యూ. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇస్సాకు అక్కడ ఫిలిస్తీయ దేశం గెరార్లో ఉన్నాడు కదండి, అక్కడ విత్తనాలు వేస్తాడు. 100 రెట్ల పంట వచ్చిందంట. ఆదికాండం 26:12. వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఈ వాక్యాన్ని మీరు వినండి, పొలానికి వెళ్ళి ఈ వాక్యం చెప్పి అప్పుడు విత్తనాలు వేయండి. ఇస్సాకు విత్తనాలు వేస్తే 100 రెట్ల పంట వచ్చింది. దేవుడు అతన్ని దీవించాడు కనుక అతడు క్రమముగా అభివృద్ధి చెందాడు. దేవుని యొక్క దీవెనలు అయితే కొంచెం కొంచెంగా అభివృద్ధిలోకి వస్తారండి. సైతాన్ రాజ్యంలో చీకటి పనులు చేస్తే ఒకేసారి పైకి వస్తారు, ఒకేసారి పడిపోతారు. కానీ దేవుని రాజ్యంలో మెల్లమెల్లగా నీతి మార్గంలో దేవుని హస్తం తోడుగా ఉండటం వల్ల పైకి వస్తారు. వాళ్ళు కదిలించబడరు, నీతిమంతులు కదిలించబడరండి. శోధనలు వస్తాయి తప్పకుండా, యోబుకు వచ్చినట్లుగా, కానీ వాళ్ళు కదిలించబడరు. 12వ కీర్తనలో చెప్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి పంట బాగా పండింది, ఇంకా బాగా పశువులు, గొర్రెలు, మేకలు, గేదెలు అన్నీ అనమాట. ఆ రోజులలో చూడండి ఒంటెలు. అప్పుడు అక్కడ ఉంటున్న దేశంలో ఫిలిస్తీయ దేశంలో అందరికంటే రిచెస్ట్ పర్సన్. అప్పుడు ఫిలిస్తీన్లకి కన్ను కుట్టిందంట, అసూయ పుట్టిందనమాట. ఇంకా అబీమెలెకు రాజు వరకు ఈ న్యూస్ వెళ్తుందనమాట. అందరికంటే ధనవంతుడా, అవును, అబ్బా అబ్బా అబ్బా, ఆయన గొర్రెలు చూడాలి, కనుచూపు మేర, పంట చూడాలి, నిండా గాదెల నిండా అన్నమాట. అప్పుడు అబీమెలెకు రాజు ఈయన దగ్గరికి వస్తాడనమాట. వచ్చి నువ్వు మా దగ్గర వచ్చి మొనగాడైపోయినావా పో అని వెళ్ళగొడితే అక్కడి నుంచి గెరారు లోయలోకి వెళ్తాడండి. లోయలో ఎవ్వరు ఉండరని అక్కడ విత్తనాలు వేస్తే అక్కడ కూడా పంట బాగా పండుతుంది. ఫిలిస్తీన్లు అక్కడికి వచ్చి ఆయన బావులన్నీ పూర్తి చేస్తారనమాట. ఒకటి పూర్తి చేస్తే ఇంకొకటి తవ్వుతాడు. పని వాళ్ళు వచ్చి చెప్తారు, అది తవ్వితే అది కూడా పూర్తి చేస్తారు, అవునా, ఇంకొక చోట తవ్వండి అంటాడు. కానీ పోట్లాడు పెట్టుకోడు. ఫిలిస్తీన్లు ఏంటంటే బావి పూర్తి చేస్తే మట్టి పోసి పోట్లాడు పెట్టుకుంటాడు. అప్పుడు మేము ఆయనని పంపించేయచ్చు, రాజుకు అన్ని మాటలు చెప్పేసి అబద్ధాలు చెప్పి ఆయనని పంపించవచ్చు అని. కానీ ఇక్కడ బావి పూర్తి చేస్తే పని వాళ్ళు వచ్చి చెప్తారు, అయ్యా మేము బావి తవ్వామా, జల పడిందయ్యా. 26:19 అనమాట. మొన్న ఎవరు మేము బోర్ వేస్తున్నామంటే ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించండి అమ్మ పొలంలోకి వెళ్ళి అని చెప్పాను.
నీళ్లు పడతాయని. వాళ్ళు మట్టేశారా, అయితే ఇంకొక చోట తవ్వండి, ఇంకో చోట తవ్వితే మళ్ళా చెల్లపడుతుంది, అది కూడా పూర్తి చేస్తారు. ఇంకా ఆఖరికి ఆ ఫిలిస్తీయ దేశంలో ఉండకుండా మళ్ళా తిరిగి బెర్షెబాకు వచ్చేస్తాడండి. వచ్చిన తర్వాత కూడా అప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షం అవుతారు. నువ్వు భయపడకయ్యా, వాళ్ళని తరిమేశారని, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉండగా వాళ్ళకేంటి. అప్పుడు బెర్షెబాలో దేవుడు ఆయనకి ప్రత్యక్షమైన చోట బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు. బలిపీఠం అంటే ఒక దేవాలయం, ఒక చర్చి కట్టినట్లు అనమాట. ఇంకా అప్పటి నుంచి అక్కడ ఆరాధన. వాళ్ళ నాన్న నుంచి ఈయన నేర్చుకుంటాడనమాట దేవునికి విధేయత చూపించడం. ఎక్కడ దేవుడు కనబడి ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తాను, ఎక్కడ దేవుడు అబ్రాహాంకి కనబడ్డాడో ఆశీర్వాదాలు ఇచ్చాడో ప్రతి చోట బలిపీఠాన్ని కట్టారు. అంటే దేవాలయాన్ని కట్టడం. బలిపీఠం అంటే దేవుడు నివసించే స్థలం అన్నమాట. మన హృదయమే కరుణాపీఠం, దేవుడు నివసించే స్థలం. అప్పుడు చాలా అభివృద్ధి అండి. ఇంకా అక్కడ ఫిలిస్తీయ రాజుకు తెలుస్తుందన్నమాట బెర్షెబాలో కూడా ధనవంతుడైపోయినాడని. ఈయనకి దేవుని హస్తం తోడుగా ఉంది. మంత్రులు ఫ్రెండ్స్ చెప్తారు, లేకపోతే ఎక్కడ అడవిలో వేసినా సరే దేవుడు ఆయనను ఆశీర్వదిస్తున్నారు. ఆయన బావి తవ్వితే నీళ్లు పడుతున్నాయి, విత్తనాలు వేస్తే పంట పండుతుంది, గొర్రెలు మేకలు మందలు అభివృద్ధి చెందుతున్నాయి. దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉంది. కాబట్టి మనం ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకుందామని ఈ రాజుకి, అబీమెలెకు రాజుకి మంత్రి, ఆయన ఫ్రెండ్ ఇంకొకరు అడ్వైజ్ చేస్తారనమాట. సో వాళ్ళిద్దరిని తీసుకొని వెతుక్కుంటూ బెర్షెబాలో ఇస్సాకు ఇంటికి వస్తారనమాట. వాళ్ళని చూడగానే ఇస్సాకు అంటారు, అప్పుడు నన్ను మీరు పగబట్టి నన్ను వెళ్ళగొట్టేశారు కదా అని. అప్పుడు ఇంకా ఈయన అంటాడనమాట అబీమెలెకు రాజు, కాదయ్యా, నీకు దైవ బలం ఉందని మేము గుర్తించామయ్యా, అయినా కూడా మేము నీకేమీ హాని చేయలేదు కదా, నువ్వు మా దేశంలో ఉన్నప్పుడు హాని చేయలేదు, కాబట్టి నీవు కూడా మాకు హాని చేయొద్దు, నీకు దైవ బలం ఉంది కాబట్టి నీతో ఫ్రెండ్షిప్ చేయాలని వచ్చా, ఎందుకంటే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని. అప్పుడు వాళ్ళని లోపలికి పిలుస్తాడు. రిబెకాకు చెప్తాడు, ఇదిగో రాజు వచ్చేసాడు, గెరార్ రాజు, మంచి విందు తయారు చేయి, ఆమె రుచిగా వండుతుందండి రిబెకా. సో వాళ్ళందరికీ మంచి విందు అనమాట. ఇస్సాకు రాజుకి, మరి వాళ్ళ మంత్రికి, ఆయన అడ్వైజర్కి మంచి విందు ఇస్తారు. ఇద్దరు ఒక ఒప్పందం చేసుకుంటారు, పీస్ ట్రీటీ అనమాట, శాంతి ఒప్పందం. మన ఇద్దరం కూడా సమాధానంగా జీవిద్దాము, శాంతిగా ఒకరికొకరు సాయం చేసుకుందాం, సరేనా అంటే సరే, ఒప్పందం జరుగుతుందన్నమాట. అప్పుడే ఇంకా వాళ్ళు ఒప్పందం అయిపోతుంది. డిన్నర్ తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి అని అనుకునే సమయంలో పని వాళ్ళు వచ్చి చెప్తారనమాట, అయ్యా మేము బావి తవ్వాము, నీళ్ళు బాగా జలపడింది అనగానే, అవునా, షేబా, ఆ బావికి షేబా అని పేరు పెడతాడనమాట, ప్రమాణం చేసిన బావి. ఇక్కడ వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు కదా, ప్రమాణం, ఇద్దరు శాంతి ఒప్పందం. వెంటనే ఆ బావిలో బాగా నీళ్లు పడ్డాయి అంటే ఆ బావి పేరు కూడా అలాగే పెడదాంలే, ఒప్పందం అని చెప్పి. షేబా అంటే ఇప్పుడు బెర్షెబా అని పిలువబడేది ఇందువల్ల జరిగిందనమాట. కనుక మనము ప్రశాంతంగా జీవితామండి. 34వ కీర్తనలో 14వ వచనంలో దావీదు చెప్తాడు, మీరు సమాధానమును వెదకి దాన్ని సాధించడానికి పూనుకొనండి. సమాధానంగా జీవించాలి అంటే కొన్నిసార్లు మనదే కరెక్ట్ అయినా కూడా, మనం నీతిగా ఉన్నా మన మీద నిందలు పడతాయండి. ఇది దుష్టుల కాలం కనుక నీతిమంతులకి శ్రమలు, నిందలు పడే సమయం అన్నమాట. యేసు ప్రభు చూడండి, లూకా సువార్త 23:12లో పిలాతు యేసు ప్రభుని హెరోదు దగ్గర పంపిస్తాడు. హెరోదుకు కూడా ఆయనలో ఏ దోషం కనపడదు కనుక హెరోదు తిరిగి యేసు ప్రభుని పిలాతు దగ్గర పంపిస్తాడు. అలా పంపించడం వల్ల ఒకరినొకరు గౌరవించుకుంటారు. అప్పటి వరకు శత్రువులుగా ఉన్నవాళ్ళు యేసు ప్రభు ఇక్కడి నుంచి ఇక్కడికి, పిలాతు నుంచి హెరోదు దగ్గరికి, హెరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి రావడం వల్ల వాళ్ళిద్దరూ మిత్రులైపోయారంట. ఎందుకంటే యేసు ప్రభు ఎవరంటే శాంతి అన్నమాట, ప్రిన్స్ ఆఫ్ పీస్, శాంతికరుడైన రాజు, సమాధానకర్త.
మనం కూడా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా, లార్డ్ యూ మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్, వేర్ దెర్ ఇస్ హేట్రెడ్ లెట్ మీ సో లవ్. నన్ను నీ శాంతి దూతగా మార్చయ్యా, ద్వేషం ఉన్న చోట ప్రేమను నాటడానికి నన్ను నీ శాంతి దూతగా మార్చు. శాంతి దూత అయిన యేసు మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయనను మోసుకొని పోతే మన మాటల ద్వారా పనుల ద్వారా అందరికీ శాంతి అండి. మన పని మనం చేయడం, టైంకి రావడం, ఇంట్లో కూడా మన పని మనం చేయడం, అబద్ధాలు చెప్పకుండా, కొండాలు చెప్పకుండా, ఎవరైనా నిందించినా కూడా మౌనంగా ఉండడం, అలా మనము అందరితో ప్రశాంత జీవితాన్ని జీవించాలండి. ఎవరికి హాని చేయకూడదు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు తోటి వాళ్ళని కూడా ప్రేమించి ప్రశాంతంగా జీవించాలి. ఇది ఈరోజు దేవుడు మనకిచ్చిన సందేశం. ప్రార్థన చేసుకుందామా? పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, పేతురు అంటాడు, ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు యేసుక్రీస్తు మీకు తోడుగా ఉండును గాక. పౌలు కూడా అలాగే అంటారు. మరి ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు, నన్ను నీ శాంతి దూతగా మార్చు ప్రభా అంటున్నారు. మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని ప్రభా మీ శాంతి దూతగా మార్చండి. మీరు మాలో ఉండండి. మీ వాక్యం మా హృదయంలో సమృద్ధిగా ఉండును గాక. శిష్యులు కూడా భయంతో, యూదుల భయంతో తలుపులు మూసుకున్నప్పుడు మీరు వారి మధ్యలో నిలువబడి మీకు శాంతి కలుగును గాక అని చెప్పారు. ప్రభా, మరి ఆ ఫాదర్ గారు ధర్మరాజ్య వేది మీటింగ్ చివరిలో ప్రార్థన చేసి ఓం శాంతి 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 అన్నారు. ఓ నా సృష్టికర్త, నీతో నాకు శాంతి, నా పొరుగు వాళ్ళతో నాకు శాంతి, నాలో నాకు శాంతి దయచేయండి అని మా అందరికీ కూడా ఈ శాంతిని దయచేయమని, అందరితో ప్రశాంతంగా జీవించడానికి కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ఇంటిలో పనిచేసే చోట, మీ సంఘంలో మీరే ఒక శాంతి దూత కనుక శాంతి దూతగా అందరితో ప్రశాంతంగా జీవించే కృపని దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.